జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. నేను మీ ఉడత నవీన్, జిల్లా అధికార ప్రతినిధి. మిత్రులారా, రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం ఎన్ని అబద్ధాలైనా సరే, ఎన్ని మాయమాటలైనా సరే, ఎన్ని ఉచిత హామీలైనా సరే చెప్పి అధికారంలోకి ఎక్కి గద్దెనెక్కడమే ముఖ్య పరమావధిగా. గత ప్రభుత్వంలో ఉన్నవారు ఏం చేసిండ్రో దానికి ఇంకో 2 రూపాయలు ఎక్కిస్తారు, గత ప్రభుత్వంలో ఏమి ఇచ్చిండ్రో దానికి ఇంకో 10 రూపాయలు ఎక్కిస్తారు. అంటే ఖజానాలో ఉన్నాయా, పన్ను రూపంలో మనం ఎంత వస్తుంది మన ఖజానా, ఎంతవరకు అవసరం ఉంటే వాళ్ళకి ఎంతవరకు చేయాలనే ఆలోచన లేదు. ఏంది పరమావధి అంటే గద్దెనెక్కాలి, ప్రభుత్వంలోకి రావాలి, ఇంతే తప్ప వేరే ఆలోచన లేదు. ఇవన్నీ చూసి ఈ నెల ఫిబ్రవరి 4వ తారీఖు అడ్వకేట్ అశ్విని ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో ఒక పిల్ వేసిండు. అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఇది మీ అందరికీ తెలిసిందే, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఈ పిల్ వేయడం జరిగింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ మరియు జోహే మాల్యా వీళ్ళిద్దరూ కలిసి ఉన్న బెంచ్ దీన్ని స్వీకరించింది. వివిధ రాజకీయ పార్టీలు అమలు కాని, అనవసరమైన, నిరుపయోగమైన, ఆచరణీయ యోగ్యం కాని ఉచిత హామీలు, మాయమాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో ఏమరపాటుకు గురి చేసి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వాళ్ళ దగ్గరనే, వాళ్ళ మీదనే భారం మోపి అనేక రకాల కొత్త కొత్త స్కీములు తీసుకొచ్చి హైడ్రా అని చెప్పి, మూసి సుందరీకరణ అని చెప్పి, మూసి ప్రక్షాళన అని చెప్పి పేద ప్రజల నుంచి ఇండ్లు, అంటే ఎంతో కష్టపడి రూపాయి కూడబెట్టుకొని కట్టుకున్న ఇండ్లు కూడా రాత్రి కూటే ప్రభుత్వాలకు సరైన జవాబు ప్రభుత్వ ఖజానాకు గండిపడుతుంది. ప్రభుత్వం అప్పుల్లో కూరుకపోతుంది. ఆ అప్పులు మళ్ళీ ప్రజల మీదనే పడతాయి. వీళ్ళు చేసేది ఏముందో తెలియదు, కానీ వీళ్ళు 5 సంవత్సరాలు పరిపాలించిపోతారేమో, కానీ నెక్స్ట్ తరతరాలుగా వాళ్ళ పిల్లల మీద కూడా ఈ భారం పడే అవకాశం ఉంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని అశ్విని ఉపాధ్యాయ గారు ఒక పిల్ వేయడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా సానుకూలంగా స్పందించి దీని మీద ఒక చర్చ తీసుకొని వచ్చింది. ఖచ్చితంగా ఇటు రాజకీయ పార్టీలకు, ఎలక్షన్ కమిషన్కి, రాష్ట్ర ప్రభుత్వాలన్నిటికీ కూడా ఒక గెజిట్ విడుదల చేసే అవకాశం ఉన్నది. మిత్రులారా, ముఖ్యంగా ఉచిత బస్సు అని, తర్వాత ఉచిత కరెంట్ అని, తర్వాత మహిళలకు 2000 అని, నిరుద్యోగ వృత్తి అని చెప్పి, తర్వాత సిలిండర్ 500కే ఇస్తామని చెప్పి, వృద్ధులకు పింఛన్ గత ప్రభుత్వం 2000 ఇస్తే నేను 4000 ఇస్తా అని చెప్పి, రైతు బంధు గత ప్రభుత్వం కొంత ఇస్తే దానికి నేను డబుల్ ఇస్తా అని చెప్పి, ఇంకా అనేక రకాలు, ఇంకా కొన్ని రాజకీయ పార్టీలు అయితే ఫ్యాన్లు, కుక్కర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఏడికి దారితీస్తుంది? ఈ రకంగా రాజకీయాలు చేస్తూ పోతే ప్రజలకు వాళ్ళు ఇచ్చేదేంటి, ప్రజల నుంచి వాళ్ళు గుంజుకునేదేంటి? అంటే ₹1 మీకు ఇస్తామని చెప్పి 10 రూపాయలు ప్రజల నుంచి గుంజుకొని ఇవాళ నిజంగా ఆ ప్రభుత్వాలు నిలబడతాయా, నిలకడగా ఉంటాయా అంటే కనుమరుగైపోతున్న పార్టీలు ఎన్నో మనం చూసినాం. ఇటువంటి పిల్లి వేయడం సముచితమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరో ఒక స్టెప్ తీసుకోవాలి, ఎవరో ఒకరు దీనికి చరమగీతం పాడాలి. లేకపోతే ప్రభుత్వంలోకి రావడానికి, అధికారంలోకి ఎక్కడానికి అనేక రకాలుగా ఉచిత హామీలు చెప్పి ప్రజల్ని మోసం చేసి గద్దెనెక్కే వాళ్ళకు సరైన సమాధానం కోర్టు నుంచి, ఇటు రాజకీయ పార్టీలకు, అటు ఎలక్షన్ కమిషన్కి ఖచ్చితంగా వచ్చి రానున్న కాలంలో నిజంగా నిస్వార్థ సేవ, నిజంగా ప్రజలకు ఏమైనా అవసరం ఉన్నాయి, వృద్ధులకు పింఛన్ ఇవ్వాలి, అది అవసరం, ఇద్దాం. ఉచిత విద్య ఇద్దాం, అది అవసరం. ఉచిత వైద్యం ఇద్దాం, అదే అవసరం. అంతేగాని అమలు కానీ ఉచిత హామీలు చెప్పి ప్రజల మీద భారం మోపే విధంగా ప్రభుత్వాలు ముందుకు సాగకూడదు. అలా సాగి ప్రభుత్వాలకు తగిన జవాబు ప్రజలే చెప్పాలి. ఎందుకంటే ఉచితం వాళ్ళ జేబులకే ఇయ్యరు. ఉచితం ఇస్తామని చెప్పి వాళ్ళు గద్దెనెక్కిన తర్వాత మీ దగ్గర నుంచి కుప్పలు ఆస్తులు ఎన్నికేసుకుంటున్నారు. ఇది కూడా మనం చూసినాం గతంలో. కాబట్టి ప్రజలు ఒక ఆలోచనకు వచ్చి రానున్న కాలంలో సరైన నిర్ణయం తీసుకొని ఇటువంటి పార్టీలకు బుద్ధి చెప్తారని కోరుకుంటూ భారత్ మాతాకి జై.